దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుమై ఉండవలనని. భూమి మీద మనం బ్రతికి ఉండిగా చేసే పని ఈ దేహంలో ఆయనకి ఇష్టలుగా భూమి మీద ఉండడం. ఈ దేహంలో ఉండగానే మనం చేసే పని దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆయన ఇష్టలుగా ఉండే పనులు కొన్ని ఉన్నాయి. ఆయన సంతోషంలో మనం పాలు పంపులు పొందడం ఇలాంటివి. వాటిని వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. ఈ సిరీస్లో నాకు తోచిన ఆఖరి మాట ఇది. ఈరోజు చెప్పే వర్తమానం లాస్ట్. ఆ తరువాత దాని కొనసాగింపు చూద్దాం. భూమి మీద మనం బ్రతికినంతకాలం ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టలుగా ఉండాలి. చాలాసార్లు భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉండి పరలోకానికి దేవునిగా ఇష్టలుగా ఉండలేకపోవడం అనేది సాధ్యం అవుతుందా? అవకాశం ఉందన్నమాట. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనూ లూకా సువార్త 12వ అధ్యాయంలోనూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని అశేష జనం వాక్యం వినడానికి వచ్చినప్పుడు తన శిష్యులకు మాత్రమే బోధించిన ఒక సందర్భం ఉంది. దాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. రక్షించబడ్డాను. I was baptized. I lived a holy life. సరిపోదు. భూమి మీద ఆయన కొరకు నిలబడడం, ఆయనకి సాక్షిగా ఉండడం, ఆయన గురించి ప్రకటించడం అనేది విశ్వాసికి ఇవ్వబడిన లక్ష్యాలలో ఓ ఉన్నతమైన లక్ష్యం కదా. మీరే ఉన్నారు. లేడీస్కి మధ్యలో అంటే చాలా సంవత్సరాల నుంచి బట్టలు ఉతకడం అనే బాధ తప్పిపోయింది. మిషన్లు వచ్చేసినాయి కదా, వాషింగ్ మిషన్లు వచ్చినాయి. నాకేమిటి ఆశ్చర్యం అంటే చేతులతో బట్టలు ఉతికినప్పుడు బట్టలు వాసన రాల. ఇప్పుడు మిషన్లో వేసిన తర్వాత బట్టలు అదో రకమైన వాసన వస్తున్నాయి. దానికోసం ఏం వాడుతున్నారు ఇప్పుడు కదా, వాడుతున్నారు. దీనికంటే ఆ వాసన చాలా బాగుందే, వచ్చే నెల అది తెప్పించుకుందాం. కనపడిన ప్రతి వాళ్ళు చెప్తారమ్మా ఇది అంత బాగాలేదు, కానీ పేర్లు చెప్పలేండి, నేను అడ్వర్టైజ్మెంట్ చేసినోడిని అవుతాను, అందుకే చెప్పట్లా. ఆమె చెప్తూ ఉంటుంది, రాసిస్తూ ఉంటుంది లిస్టు సీనుకి, అందులో ఉంటాయి ఇవన్నీ. ఒక మంచి వాసన రావడానికే కనపడిన ప్రతి వాళ్ళకే చెప్తాం, ఏమని, ఫలానది వాడండి, ఫలానా లిక్విడ్ వాడండి, ఫలానది వాడండి, అప్పుడు మీ బట్టలు మంచి వాసన వస్తాయని. నిత్యత్వంలో మంచి సువాసననిచ్చే పని చేయడానికి భూమి మీద మనకు నియమించబడిన సంగతి ఏమిటంటే మనుషుల ఎదుట నన్ను మీరు ఒప్పుకోండి. యాక్సెప్ట్ మీ, స్టాండ్ ఫర్ మీ, బీ ఏ విట్నెస్ టు మీ. ఎంత మంచి మాట. ఇదే మాట లూకా సువార్త 12వ అధ్యాయంలో మరలా కనపడుతుంది చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును.
బాగుంది కదా? 2 సార్లు ఈ విషయాన్ని ఆయన నొక్కి చెప్పడం. తెలుగు పారిభాషిక పదంలో నొక్కి వక్కాణించడం అంటే ఎంత స్ట్రెస్ ఇచ్చినట్టు ఆ మాటకు, ఎంత బరువు ఆ మాట మీద పెట్టినట్టు. అది చూడకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప చూపించండి, సాయపడండి. ఈ ఆరాధనలో మా ఎడల మీరు కనపరిచిన మీ అవ్యాజ్యమైన ప్రేమ కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న లేఖన భాగాల్లో మాకు ఏం కోరుకోవాలో తెలీదు, మేము ఈ పని చేయనాయనా అని మిమ్మల్ని తొందర పెడతాం, కానీ భవిష్యత్తులో అది మాకు నష్టాన్ని కలుగు చేస్తుందని, వద్దు ఈ పని జరగనివద్దని మీరు మా పక్షంగా, మా మేలు కొరకు, మా ప్రార్థనలకు విరోధంగా మీరు ప్రార్థన చేసి మాకు మేలు చేసే దేవుడుగా ఉంటావని నిన్ను ఆరాధిస్తున్నాం. మాకు వాస్తవంగా ప్రార్థించడం రాదు. చెప్పనశక్యమైన మూలుగులతో ఆత్మ తానే మా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నా కోసం ప్రాణం పెట్టి, నా కోసం 3వ దినాన తిరిగి లేచి మరణాన్ని, సమాధిని, పాతాళాన్ని గెలిచినవానిగా, అపవాదిని చిత్తకొట్టి తల చిత్తకొట్టి వారిని గెలిచినవానిగా, లోకాన్ని గెలిచినవానిగా తండ్రి కుడిపార్శ్వాన నిలిచి నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్న నీ ప్రియకుమారుని కొరకై తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ 2 విజ్ఞాపనే నా పక్షంగా లేకపోయి ఉంటే ఈ పాటికి ఈనాడు నశించిపోయి ఉందును. నా చేతగానితనం వద్ద, అనవసరమైన భావోద్రేకాల దగ్గర, సరైనదని సరికాని అభిప్రాయాన్ని అట్టిపెట్టుకున్న దగ్గర అనేక మార్లు మీరే జోక్యం చేసుకుని సమస్తము సమకూడి మేలుగా జరిగించిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ, ఇది నాన్న ప్రత్యేకంగా తమ్ముడు కిషోర్ కోసం, చెల్లి సునీత కొరకు, వారికిచ్చిన జ్యేష్ఠ కుమారుడు రోనీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తాను ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ఆ కిడ్నీస్ విషయంలో మీరే సంపూర్ణంగా కార్యం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. మా తండ్రి, తను పుట్టినప్పుడు వానిని నా చేతుల్లో పెట్టారు, నేను ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నా. మీరు కృప చూపించండి నాయన, కృప చూపించండి నాయన. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం, సమయోచితమైన సహాయం, దీర్ఘాయుష్ని అనుగ్రహించమని మీ కృపకి అప్పగించుకుంటూ, సంఘంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారో దయచేసి వారిని ఆదరించండి, స్వస్థపరచండి. ఈ వాక్యాన్ని చెప్పుకోవడానికి మాకు కావలసిన మీ ఆత్మ నింపుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనాలు రెండు ప్రత్యేకమైన సందర్భాల్లో చెప్పబడినట్టు కనపడింది. ఒక సందర్భం కాదు ఇది. టెక్స్ట్ ఆఫ్ ద మాథ్యూ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ లూక్. మత్తయి సువార్తలో చెప్పబడిన సందర్భానికి లూకా సువార్తలో చెప్పబడిన సందర్భానికి తేడా ఉంది. అక్కడ ప్రత్యేకంగా 2 ఇన్సిడెంట్లు జ్ఞాపకం చేశాడు ఆయన. చూడండి దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి.
The sermon spoken by God is the sermon should be preached by a preacher. నేను నీతో చెప్పింది చెప్పు, నేను నీతో మాట్లాడింది చెప్పు, నేనేం చెప్పానది చెప్పు. ఇది ఈ సందర్భం. తిరిగి లూకా సువార్త దగ్గరికి రండి. 12వ అధ్యాయంలో 3వ వచనం. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి. ఈ సందర్భం ఇది, ఇదే సందర్భం. ఈ సందర్భం ఏంటి? మీరు చీకటిలో చెప్పుకున్నవి అంటే రహస్యంగా మాట్లాడుకున్న మాటలు, తరువాత చెవులలో చెప్పుకున్నవి, చీకటిలో మాట్లాడినవి, చెవిలో చెప్పుకున్నవి, ఇవి అక్కడ ప్రకటించబడతాయి. జాగ్రత్త అన్నాడు. ఏం మాట్లాడుతున్నట్టు? ప్రసంగానికి అంశం ఆయన ఇచ్చింది. నాట్ బికాస్ ఆఫ్ అవర్ డిజైర్. ఆయన ఏదైతే చెప్పాడో చెప్పు, బాగుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీతో చెప్పింది మీరు చెప్పాలి. అయితే ఇక్కడ ఈ 2 సందర్భాల్లోనూ ప్రత్యేకంగా చెప్పిన ఒక విషయం ఉంది. అదేమిటంటే చూడండి ఏం చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అంతలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిడిని గురించి జాగ్రత్త పరుడి. అప్పుడు అంటున్నాడు, మరుగనేది బయలుపరచబడకపోదని. అంతేకాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులు అయి ఉండండి. వేషధారణ అనే పదానికి కపటం కలిగి ఉండడం అని అర్థం. వేషధారణ అనే పదానికి నయవంచన అని అర్థం. వేషధారణ అనే పదం చాలాసార్లు వాడతాం. హిపోక్రసీ అనే పదం, దానికి మోసగించాలి అనే ఆలోచన. నేను ఓ చిన్న మాట మీతో చెప్తాను. పరిసయ్యుల పులిపిండి, అంతేగా? ఆనాటి పరిసయ్యుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, అబ్రహాము సంతానంలో ఎవరైనా సరే రిచెస్ట్ పర్సన్ అయితే అతడు ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడని. భూమి మీద ఆశీర్వదించబడినవాడు పరలోకంలో కూడా ఆశీర్వదించబడతాడు అనేది ఫారసీస్ యొక్క ప్రీఆక్యుపైడ్ థాట్ ఉంది వాళ్ళలో. అలాంటి వాళ్ళు కనపడితే వాళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు? మీరే చెప్పండి. మీ ఇంటికి ఎవరో ఒక ఆఫీసర్ వచ్చారు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? లంచాలు తీసుకుంటాడని తెలుసు, అబద్ధాలు ఆడతాడని తెలుసు, మోసం చేస్తాడని తెలుసు, అన్నీ తెలుసు.
కానీ ఎవరైనా ఆఫీసర్ కదా, మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మొహమాట పడకుండా చెప్పండి. అబ్బబ్బబ్బా, విఐపి ట్రీట్మెంట్ కాదు. వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్తారా? ఈ 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడి గురించి రాశాడు లూకా సువార్తలో. బాగా పండింది, అతని దగ్గర నిన్ను పంపిస్తే నువ్వేం చెప్తావు? సువార్త చెప్తావా? ఈ రాత్రికి అతని ప్రాణం పోద్ది, నువ్వు సువార్త చెప్పవు. నీకు భయం, పులిసి నిప్పిడి నీ అంతరంగంలో ఉంది, లోకం యొక్క అభిప్రాయం నీలో ఉంది. అతడు నిజంగా ఆశీర్వదించబడినవాడే, అతడు పరలోకానికి అర్హుడు. ఎప్పుడు పంటనంత పంట పండితే అతడు పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అనుకుంటావా? కానీ అతడు దేవునికి సరిగానే ఉన్నాడా? అది ఆలోచించాం. పరిసయ్యులు వేషధారణతో తమ వర్తమానాన్ని చెప్తారు, మాట్లాడుకుంటారు. అది పిల్లికి భిక్షం పెట్టరా అంటారు ఇంట్లో పక్కనోడితో. అక్కడికి వెళ్తున్నాం ఇవాళ, కానీ జాగ్రత్తగా తొందరపడబాక అని మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడేది అక్కడికి వెళ్ళి చెప్పేదానికి ఉన్న వ్యత్యాసం రేపొద్దున వివాహ సందర్భంలో పెళ్లి చేశాయని ఒక ప్రకటన చేస్తాడు. ఎవనో తెలుసా? హృదయ రహస్యములు బయలుపడు ఆ మహాదినమున మీ ఆలోచనలు సమస్తం లెక్కలోకి వస్తాయి అంటాడు. వినలేదా మీరు? వాక్యమేగా. పైకి బాగానున్నాం, ఏ తప్పు చేయలే, కానీ రహస్యంగా చీకట్లో, చెవుల్లో, దీనికి మనం ప్రకటించేదానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం వేషధారణ కాదా? పులిపిండి కాదా? నిష్కపటం లేకుండా ఉన్నామా? కపటం ఉందిగా అందులో. ఆలోచించండి. చాలాసార్లు లోకానికి మనం భయపడే వాళ్ళంగా ఉంటాం, లోకంలో ఉన్న వాళ్ళ స్థానానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. నేను మీకు సందర్భం చెప్తాను. దేవుని కోసం అవకాశం దొరికిన ప్రతిసారి నువ్వేం చేయాలి? మనుషులు ఎదుట ఆయనకి సాక్షిగా ఉండాలి, అంతేగా? నేను 2 ఉదాహరణలు చెప్తాను, మనసు పెట్టి వినండి, నిద్రపోకండి. నిద్రపోతున్నారని కాదు, కానీ ఒకరిద్దరు అప్పటికే తల ఉంచారు. మరి నా స్వరానికి ఆ లక్షణం ఉందేమో నాకేం అర్థం కాల. ఈ మధ్యకాలంలో ఒకళ్ళిద్దరు తమ్ముళ్ళు చెప్తున్నారు, అన్నయ్య రాత్రిపూట మీ మెసేజ్ పెట్టుకుంటా యూట్యూబ్లో, ఆహా హాయిగా వెంటనే నిద్రపోతానని. పోన్లే, నేను ఇలా అనుకున్నా, ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా నిద్రపట్టేటట్టు చేస్తున్నారన్నమాట, మేలే కదా అని. కానీ నష్టం కదా. ఒక వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు ఎలివేటర్లో, ప్రక్కనే లిఫ్ట్ బాయ్ ఉంటాడుగా. ఆ లిఫ్ట్ బాయ్ని అడిగాడు, నువ్వు పరలోకం వెళ్తావా నరకం వెళ్తావా అని. ఎందుకు అడగగలిగాడు? లిఫ్ట్ బాయ్. పరలోకం వెళ్తావా నరకం వెళ్తావా? అతను అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. చెప్పాడు, నేను 4th ఫ్లోర్కి వెళ్ళాలని. 4th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. కరెక్ట్గా ఏం చేస్తాడు? డోర్ తీశాడు. డోర్ తీసిన తర్వాత నేను ఎట్లా నిలబడ్డాడు. ఆ లిఫ్ట్ బాయ్ అడిగాడు, డోర్ తీశానుగా వెళ్ళటలేదే అని. అప్పుడు తిరిగి అన్నాడు, పరలోకం ద్వారం కూడా తెరిచే ఉంది, మరి నువ్వు వెళ్తావా అని దిగిపోయాడు. ఎఫెక్టివ్ గాస్పల్, ఎఫెక్టివ్ విట్నెస్, కానీ అకార్డింగ్ టు ద స్టేటస్ ఇన్ ద సొసైటీ. అంతేగా, సమాజంలో అతని స్థాయిని బట్టి నువ్వు చెప్పగలిగావు. అదే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తితో నువ్వు అలా మాట్లాడతావా?
అదే బోల్డ్నెస్ ఉంటుందా? ఉండదుగా. అంటే మనం భయంతోనో మోమాటంతోనో సువార్త ఎక్కడ ప్రకటించాలో ఎక్కడ ప్రకటించకూడదో అనే ఒక ఎజంప్షన్ మన మనసులో పెట్టుకుని మనుషుల ఎదుట సరైన సాక్షులంగా మనం లేవు. కాదని చెప్తారా? సరే, ఇంకో సందర్భం కూడా నేను చెప్తాను, చెప్పి ముందుకెళ్ళిపోతాను. అందులో ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆయన పేరు యాండ్రూ బోనర్. యాండ్రూ బోనర్ ఒక మిషనరీని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, ఫేర్వెల్ ఇవ్వడానికి వచ్చాడు షిప్ దగ్గరికి. ఆ మిషనరీ చెల్లి, ఆమె డాక్టరు, ఆమె వాళ్ళ అక్కతో పాటు కొంతకాలం ఉండడం కోసం ఆమె కూడా అకంపెనీ అవుతుంది ఆ మిషనరీతో పాటు. ఈ మిషనరీ ఆయన తెలుసుగా, యాండ్రూ బోనర్ అంటే రెనౌండ్ ప్రీచర్. ఆయన పుస్తకాలు కూడా చాలా బాగుంటాయి, బ్యాలెన్స్డ్ టీచర్ ఆయన. ఆమెను సెండ్ ఆఫ్ ఇస్తూ ఈమె చూడగానే ఆమె పరిచయం చేసుకుంది, ఆయన్ని విష్ చేసింది, నేను ఈమె చెల్లిని అని చెప్పింది. నీ పేరేమిటి అన్నాడు. ఆమె చెప్పింది, మా చెల్లి డాక్టరు నాతో పాటు వస్తుందని. డాక్టర్ అనగానే మనం ఏం చేస్తాం? ఏ స్థాయి ఇస్తాం? ఎలివేటర్ బాయ్కిని డాక్టర్కిని తేడా ఉందా సొసైటీలో? మన మనసులో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. రైట్. అప్పుడు అడిగాడు, నీ పేరేంటమ్మా అని. ఆమె అంది, క్రిస్టినా అంది. అమ్మా చాలా బాగుంది పేరు, నిజంగా క్రీస్తుతో నీకు ఆ సంబంధం ఉందా అన్నాడు. ఓడ కదిలిపోయింది. ఆ మాట ఆమె హృదయాన్ని తాకింది. నా పేరు క్రిస్టినా, పేరు బాగుంది, కానీ ప్రభుతో నాకు వ్యక్తిగత సంబంధం లేదు. 3 days తరువాత అదే షిప్లో మోకరించి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. మనుషుల ఎదుట ఒప్పుకోవడం అనే దగ్గర నేను ఎవరికి చెందానో, ఎవరు నా కొరకు ఏ త్యాగం చేశారో, ఎవరిని బట్టి నేను రక్షించబడ్డానో, ఎవరి వలన నాకు ఈ శాంతి సమాధానం లభించాయో, ఎవరిని బట్టి నేను నిత్యత్వంలో ఉంటాననే నిరీక్షణ కలిగి ఉన్నానో, ఎవరిని బట్టి నేను నరకం నుంచి తప్పించుకున్నానో, ఎవరిని బట్టి భూమి మీద నా శరీర స్వభావం ఎల్లప్పుడూ నన్ను పాపానికి లాగుతున్నప్పుడు దాన్ని గెలవగలుగుతున్నానో, అలాంటి గొప్ప విషయాన్ని ఇతరులకు పంచడానికి ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని నేనేం చేస్తాను అనంటే 2 మాటలు చెప్పాడండి. అది 2-fold విట్నెస్. అది చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట, ఎవరి ఎదుట ఒప్పుకుంటాను? బిఫోర్ మై ఫాదర్. తండ్రి ఎదుట ఒప్పుకుంటా, ఇతను నాకు తెలుసు నాన్న, ఐ నో హిమ్ ఫాదర్ అంటా నేను. అంతేకాదు, ఇప్పుడు లూకా సువార్త 12కు రండి. లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటాడు. తండ్రి ఎదుట ఒప్పుకోవడం, దేవుని దూతల ఎదుట ఒప్పుకోవడం. దేవుని దూతలు ఎవరు? దేవుని దూతలు ఎవరు? దే ఆర్ ఆల్ అంబాసిడర్స్ టు గాడ్. దేవునికి రాయబారులు. మరి నువ్వెవరు? రక్షించబడిన ప్రతి వ్యక్తి ఎవరు? ఈజ్ నాట్ అన్ అంబాసిడర్. అతడు రాయబారి కాడా? వాళ్ళందరి ముందు చెప్తాడు, మీకు ఇవ్వలేదని పడ్డారే, ఇదిగో ఈ పని అతను చేశాడు. అందుకనే ఓ భక్తుడు అంటాడు,
దేవదూతలకును లేని దివ్యమైన సేవ మనకిచ్చాడు. వాస్తవానికి ఆ పరిచర్య దేవదూతలకు ఇచ్చుంటే ప్రతి వ్యక్తికి సువార్త ఎప్పుడు అందేది. ఆ బాధ్యత మనకిచ్చాడు. మనుషుల ఎదుట ఆయన ఒప్పుకోవడం, మనుషుల ఎదుట ఆయన శిలువ కార్యాన్ని చెప్పడం, మనుషుల ఎదుట ఆయన మరణ పునరుద్ధానాలను ఒప్పుకోవడం. బల దగ్గరికి వచ్చిన ప్రతిసారి మీరు నా మరణమును ప్రచురము చేయుదురు. ఎక్కడ? ఎవరి మధ్యలో? మనుషుల ఎదుటే కదా. చేసామా? ఈ వారం దినాల్లో జరిగింది అసలు అటువంటిది ఏం లేదు కదా. మన కోసం మనం జీవించాం, మనం చక్కగా వండుకున్నాం, సాయంకాలం ఏమండి టైం అయిందంటే పెట్టింది, తిన్నా, పండుకున్నాం, అంతే. ఇంతకుమించి ఏం చేయలే. ఈ 1 వీక్లో మనం మనుషుల ఎదుట ఆయన కొరకు నిలబడిన సందర్భం ఏది? ఎవరు చెప్పా? పరిశీలన చేసుకుంటే ఒకసారి. ఎవరైతే ఇలా చెప్తుంటారో అలాంటి వారిని ఆయన పిలిచిన విధానం భూమి మీద ఏమిటో తెలుసా? దయచేసి మీరు చూడండి, దయచేసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు, నువ్వు శిష్యుడివి, ఆయన బోధకుడు. దాసుడు, నువ్వు దాసుడువు, ఆయన నీకు యజమానుడు. తరువాత చూడండి మరో మాట. లూకా సువార్త 12వ అధ్యాయంలో 4వ వచనం. నా స్నేహితులైన మీతో. ఏమిటి రిలేషను? ఆయన బోధకుడు, మనం శిష్యులం. ఆయన యజమాని, మనం దాసులం. ఆయన స్నేహితుడు, నువ్వు స్నేహితుడివే. అంతేకాదు, మరో మాట కూడా ఉంది. అదేమిటంటే ఇదే అధ్యాయంలో ఆయన ఇంటివారు అనే పదం వాడతాడు. ఇంటి యజమాని అనే పదం వాడతాడు. ఇరా 39. ఇంటి యజమాని, మనం ఆయన ఇంటివారు. స్పష్టంగా ఇంటి యజమాని, ఇంటివారు అని కూడా ఉంటుంది ఇదే అధ్యాయంలో. ఇప్పుడు మనకు ఆయనకి ఉన్న సంబంధం ఎలాంటిదో చూడండి ఒకసారి. ఆయన బోధకుడు, మనం శిష్యులం. ఆయన యజమాని, మనం దాసులం. ఆయన స్నేహితుడు, ఆయన ఇంటి యజమాని, మనం ఇంటి వాళ్ళం. ఆయన స్నేహితుడు, మనం స్నేహితులం. ఈ 4 గంటల సంబంధం కలిగిన భూమి మీద మనం ఒక రిప్రజెంటేటివ్. ఓ చెదమందు గురించి, కొత్తగా వచ్చిన చెదమందు. ఇదివరకు చెదమందు కొడితే వాసన వస్తుందండి, ఈ మందు కొడితే అసలు స్మెల్లే రాదండి అనగానే ఏమవుతారు అందరూ? నిజమా? స్మెల్ రాదా బాబు? వారం 10 రోజులు ఆ ఇంట్లోకి వెళ్ళాక మూసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామా అని చెప్పుకునేవాళ్ళు కదా.
అరే ఒక రిప్రజెంటేటివ్ దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి ఎంత ప్రయాసపడతాడో అతనికి వచ్చే జీతం ఎంత ఇస్తారు జీతం? మన జీతం ఎంత? వాళ్ళకి స్మెల్ రాదంతే, చనిపోయేది చదే. కానీ అగ్ని ఆరని పురుగు చావని చోటుకుని వెళ్లకుండా, యుగయుగాలు దప్పితో చావకుండా, యుగయుగాలు అగ్నిలో కాలకుండా, నిత్యమైన తీర్పులోనికి వెళ్ళిపోకుండా, నిత్య జీవంలోనూ ఉండడానికి నీకేదైతే అనుగ్రహించాడో దాన్ని నువ్వు ఇతరులకు పంచిపెట్టడం కోసం ప్రభువు నన్ను పిలిచి, యజమానిగా చెప్తున్నాను, ఆర్ యు నాట్ యాక్సెప్టింగ్? యాజ్ ఎ ఓనర్ ఐ am telling, being a servant you won't accept. As a family head I am telling, as a member of the family you are not going to accept me. As a friend I am telling, ఇది ఆయన అంటుంది. స్నేహితుడిగా అడుగుతున్నానయ్యా, నేను గురువుగా అడుగుతున్నానయ్యా, నేను ఒక యజమానిగా అడుగుతున్నానయ్యా, నేను ఒక ఇంటివానిగా అడుగుతున్నానయ్యా, మీరు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరా? నా కోసం నిలబడరా? నా కొరకు ప్రకటించరా? ఇది ఆయన మనతో మాట్లాడుతున్న మాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు చెప్పటంలా? ఎందుకు చెప్పటం లేదంటే, ఈ రెండు సందర్భాల్లోనూ ఒక విషయాన్ని ఆయన గట్టిగా చెప్పారు. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరిన వారికి భయపడకండి. ఒకటి, పరిసయ్యుల పులిసిన పిండి ప్రకటించలేకపోవడానికి, సరిగా ప్రకటించలేకపోవడానికి గల కారణం. రెండవది, మన అంతరంగాలను ఆక్రమించుకున్న భయం వల్ల చెప్పలేం. ఎందుకు వచ్చింది తిప్పాలనిపిస్తుంది, చెప్పి అనవసరంగా ఎందుకు తిట్లు తినాలనిపిస్తుంది, చెప్పిన తర్వాత ఎందుకు విమర్శించబడతామని, కొడతారేమోనని. అవును, ఆయన ఈ మాటలు చెప్తూ ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు. 5వ వచనంలో, మీరు ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుచున్నాను, చంపిన తరువాత నరకములో పడద్రోయగలవానికి భయపడండి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి. 3 దాసులు 5, 4, 5, 2, 1 ఇచ్చారనుకోండి. 5 వ్యక్తి నమ్మకమైన అని పిలిపించుకున్నాడు, 2 వ్యక్తి నమ్మకమైన అని పిలిపించుకున్నాడు, 1 వ్యక్తి మాత్రం సోమరి వైన చెడ్డదాసుడా అన్నాడు. ఎవరితనం? మనకిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోనివాడు, మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోనివాడు, దేవుని ఎదుట ఆయన కొరకు నిలబడనివాడు, మనుషుల ఎదుట ఆయన కొరకు సాక్షిగా ఉండనివాడు. ఇలాంటి వాడు రేపటి దినాన్న, భలే మాట అండి, వెలుపల చీకటిలోనికి అతన్ని త్రోయండి అంటాడు. చాలా బాధ, చాలా అవమానం. దాసుడేగా, ఘనత పొందవలసి ఉండగా, గొప్ప చేయబడవలసి ఉండగా, జీతం పొందవలసి ఉండగా, ఈ 10 పట్టణాల మీద, ఈ 4 పట్టణాల మీద అధికారిగా ఉండు అని చెప్పవలసి ఉండగా, చెడ్డదాసుడా, ఆ చీకటిలో అక్కడ ఏడుపు పొండుకురు, అక్కడికి పో అని అనడం దగ్గర
ఏదో తెలియని భయం, ఏదో తెలియని భయం. కాదని చెప్పండి. నేను ఇదేదో ఎటర్నల్ పనిష్మెంట్ అని అనడంలా, బట్ ఐ థింక్ దెర్ ఈజ్ ఎ చాస్టైజ్మెంట్. ఖచ్చితంగా ఏదో ఉంది, దట్ వాజ్ కెప్ట్ సీక్రెట్. దాని గురించి వివరించి నేను ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు, కనుక ప్రక్క వచ్చేస్తున్నాను. లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవుడు లెక్క అడుగుతాడు, మర్చిపోకడు. ఇలా చెప్తూ ఆయన శిష్యులను ఎలా ధైర్యపరిచాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం. చూడండి, ఆయన ధైర్యపరిచిన తీరు రెండింటిలోనూ కనపడుతుంది. ధైర్యపరిచిన తీరు 10వ అధ్యాయం మత్తయి సువార్తలో 28లో ఆత్మను చంపనేరక దేహమనే చంపువానికి భయపడకుడి గాని. అక్కడ ఇక్కడ అదే మాట చెప్పాడు కదా. చెప్పినవాడు అక్కడ ఇక్కడ కూడా చెప్పిన మాట చూడండి. 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అవునా? మరి ఏమన్నాడు ఆయన 12వ అధ్యాయంలో? 5 పిచ్చుకలు, భలే మాట. ఇక్కడేమో 1 కాసుకు, వినండి 1 కాసుకు. ఇక్కడ లేరా? ఇంటికి వెళ్ళిపోయారా? పొయ్యి మీద కూర పెట్టాను, స్టవ్ కట్టేసానా లేదని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఉన్నట్టుగా లేరు ఎవరు. మరి ఇంట్లో ఉన్నారో వచ్చే బంధువుల దగ్గర ఉన్నారేమో నాకు తెలీదు. ఏమన్నాడు? 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు. ఒక్కసారి అవుదాం. 1 కాసుకి 2 పిచ్చుకలు ఇస్తాడు. 2 కాసులు ఇస్తే అంటే ఒక పిచ్చుక ఫ్రీ. అంతేగా అర్థం. 1 కాసుకు 2 కాసులకు 4 ఇవ్వాలి. 5 ఇచ్చాడంటే 1 ఫ్రీ. ఆయన అన్నాడు, అయినా ఏమని రాశాడు చదవండి. ఫ్రీ అనబడిన ఆ ఒక్కటి కూడా మరవబడదు దేవుని ఎదుట. కానీ నిన్ను తన రక్తంతో కదా కొనుక్కున్నాడు. నిన్నెలా మర్చిపోతాడు? నిన్నెలా పట్టించుకోకుండా ఉంటాడు? నీ ప్రక్క నిలబడకుండా ఎలా ఉంటాడు? నీతో ఉండకుండా ఎలా ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. వెనక నిలబడి భయపడకండి, మీరు ఉచితంగా ఇచ్చే పిచ్చుకునే మర్చిపోయినవాడు మిమ్మల్ని మర్చిపోతాడా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మొన్న ఉయ్యూరు ఆదివారం వెళ్ళి వస్తూ ఉంటే సరిగ్గా కారు దగ్గరికి వచ్చేటప్పటికి పిచ్చుకలు 4-5 కనపడ్డాయి అక్కడ. ఆశ్చర్యపోయి నిలబడి, బుజ్జిబాబు ఏంటి పిచ్చుకలంటే? మళ్ళీ వస్తున్నాయి అంకుల్ అన్నాడు. అన్నీ మాయమైపోయినాయి అనుకున్నాం. ఏ దెబ్బకి? టవర్లు పెట్టారుగా, సెల్ టవర్లు. వాటి రేడియేషన్ దెబ్బకి మొత్తం పోయినాయి అనుకున్నాం. మళ్ళీ వస్తున్నాయట. అంటే వాటికే రెసిస్టెన్స్ పెరిగిందో లేదా ఆ ఏరియాలో తగ్గిందో, దీని యొక్క డెన్సిటీ తగ్గిందో ఏమో కనపడ్డాయి. భలే సంతోషం అనిపించింది. అంటే పూర్తిగా నిర్మూలనం అవ్వలేదన్నమాట. అవి ఇంకా ప్రివేలింగ్, ఇంకా ఉన్నాయి. ఉచితంగా ఇచ్చే 1 పిచ్చుకునే మర్చిపోనివాడు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నావు? మనుషులు ఎదుట నువ్వు నాకు సాక్షిగా ఉండు. మనుషులు ఎదుట నువ్వు నా కోసం నిలబడు. నువ్వు నిలబడితే జరిగేది ఆత్మల రక్షణ. నువ్వు నిలబడకపోతే ఆత్మ నశించిపోద్ది.
ఇంకెవరినైనా నేను పంపించి చేయించుకోవడం తర్వాత సంగతి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు కదా ఇచ్చాను నేను. మొదటి అవకాశం ఈ 12 మందిదే కదా, నీ ఇంట నీదే కదా మొట్టమొదటి అవకాశం, నువ్వు పనిచేసే చోట నీదే కదా మొదటి అవకాశం, నువ్వు ప్రయాణించే చోట నీదే కదా అవకాశం. ఈ ఫస్ట్ ఆపర్చునిటీస్ని వాళ్ళు వినియోగించుకున్నారు, కానీ మనం వినియోగించుకోలేకపోతున్నాం. బాధగా లేదా? దుఃఖం అనిపించడం లేదా? మీరు నా స్నేహితులు అన్నాడు ఆయన, మీరు నా శిష్యులు అన్నాడు, మీరు నా దాసులు అన్నాడు, మీరు నా ఇంటివారు అన్నాడు. ఈ రిలేషన్ ఒకసారి ఆలోచించండి. దిస్ రిలేషన్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈ సంబంధం మన ఊహకు అందంది. తరువాత చూడండి, తరువాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, కాబట్టి మీరు భయపడొద్దు. విచిత్రం ఏంటంటే, ఈ కాలంలో స్త్రీలైనా పురుషులైనా అత్యధికంగా బాధపడిపోతుంది ఏంటంటే వెంట్రుకలు రాలిపోతున్నాయని. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి? ఆరోగ్యం కాదు, డబ్బులు లేకపోవడం కాదు, ఎంత ఒత్తుగా ఉండేది కదన్నా తలకాయ. ఇక మగవాళ్ళే అంత దుఃఖంలో ఉంటే ఇంకా ఆడవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు కదా. మా సిస్టర్స్కి అసలు దిగులు పెట్టేసుకున్నారు, పెళ్ళి అవుద్దా లేదా అని. ఇంత పొడుగు జడమ్మాయినే చేసుకుంటాననేవాడు కాదు, జడలేని అమ్మాయిని చేసుకుంటాననేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం. కాబట్టి జుట్టు రాలిపోతే తెగ ఫీల్ అయిపోతాం. ఎంత జుట్టు రాలినా ఆయన ఒక మాట అన్నాడు, నా సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నేల రాలదు అంటే అర్థం ఏంటి? నీ ప్రాణం ఎలా నేల రాలద్దు అనుకుంటున్నావు? నిన్నెవడు నేలకు పడగొడతాడనుకుంటున్నావు? ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ యువర్ సింగిల్ ఏజ్. ఒక్క వెంట్రుక విషయంలో ఐఎమ్ సో పర్టికులర్, నేను పట్టింపు కలిగి ఉన్నా. కానీ నువ్వేమో నా పని విషయంలో, నశిస్తున్న ఆత్మల విషయంలో, రేపటి దినాన నరకానికి వెళ్ళిపోతున్న మనుషుల విషయంలో ఏ పట్టింపు లేనివాడిగా ఉన్నావు. పైనుంచి భయం నీకు. ఏమో బాబు, ఏమవుద్దో, చెప్తే ఏమవుద్దో. నేను ఇలా ఆలోచిస్తాను, రేపు కానొక రోజున నీ స్నేహితుడు అడుగుతాడు, నువ్వు పరలోకంలో ఉంటావు, అతను అగ్నిలో ఉంటాడు, ఇలా చూసి ఒక్క మాట అయినా చెప్పావురా నాకు నువ్వు అని అంటే చెప్పండి ఏమవుతావు? చెప్పి వినకపోతే ఆత్మ గురించి నువ్వు లెక్క చెప్పక్కర్లా. సహోదరుని గురించి నేను లెక్క అడుగుతానని ఆదికాండంలోనే వ్రాయించి పెట్టాడు ఆయన, వ్రాసి ఉంచాడు ఆయన. రేపు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, అందులో అనుమానం లేదు. ఆ లెక్క మనం ఏం చెప్దాం? ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదరు నేను చెప్పలేను, నాకు చెప్పే శక్తి సామర్థ్యాలు లేవు, అందుకనే ఓ పని చేస్తా. అదేంటంటే ధర్మప్రకాష్ శర్మ గారి పుస్తకం, ప్రభుదాస్ గారి పుస్తకం, ర్యాన్ గారి పుస్తకం, ఇలాంటి పుస్తకాలు కొని
ఫ్రీగా ఇచ్చేస్తుంటాను బ్రదర్, చదవండి, భలే పుస్తకం, బాగుండదు చదవండి అని చెప్తాను బ్రదర్. అలా అయినా రక్షించబడతారు కదా అంటే అర్థం ఏంటి చెప్పండి? అతనికి బర్డెన్ ఉంది, భారం ఉంది అతనికి. కానీ మనకు ఆ భారం ఏది? నా ఎదుట మీరు రేపటి దినా నిలబడినప్పుడు నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అంటే పరలోకంలో ఒప్పుకుంటా, దేవదూతల ఎదుట ఒప్పుకుంటా, దేవునికి పరిచారకులైన వాళ్ళ ముందు ఒప్పుకుంటా మిమ్మల్ని గురించి. నేను మీ గురించి 2-fold విట్నెస్ ఇస్తా. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం జ్ఞాపకానికి వచ్చింది. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె సందర్భంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అన్నాడు. నాణ్యం దొరికితే అన్నాడు దేవదూతల ఎదుట సంతోషం అన్నాడు. ఈ రెండింటిని ఇక్కడ తేండి. తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని అంటే పరలోకంలో గొప్ప సంతోషం, దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను అంటే పనిచేసే వారి ఎదుట గొప్ప సంతోషం. ఈ అద్భుతమైన సందర్భాన్ని మన ముందుకు తెచ్చి మీరు నా కొరకు నిలబడతారా, జారిపోతారా? నేను ప్రభువుకు చెందినవాడిని అని చెప్పుకోగలుగుతారా? చెప్పుకోలేరు. చాలామందిలో భయం ఉంది, చాలామందిలో భయం ఉంది. నిలబడడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మేర నిలబడ్డా మీరే చెప్పండి. ఏం కావాలి నిలబడ్డానికి? భయపడొద్దు అంటే అర్థం ధైర్యంగా ఉండండి అని. నేను కొన్ని ఆఖరి మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. తోడేళ్ల మధ్యకు. ఎక్కడ పంపుతున్నాను నేను? తోడేళ్ల మధ్యకు. నెంబర్ 1. నెంబర్ 2, 17వ వచనం. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, మీరు వెళ్ళేది తోడేళ్ల మధ్యకి, నా కోసం నిలబడితే మీరు మహాసభలకు అప్పగించబడతారు. నెంబర్ 3, సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొడతారు. అంతేకాదు 18వ వచనం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. సువార్త ప్రకటించేవాడు, ప్రభు కోసం నిలబడేవాడు తోడేళ్ల మధ్య ఉన్నాడు. మహాసభల ఎదుటకు, సమాజ మందిరాలకి, అధిపతుల ఎదుటకు, రాజుల ఎదుటకు తీసుకురాబడతాడు. ఆ తరువాత అక్కడ ఏం చేస్తారు? 21వ వచనం చివరి భాగం. వారిని చంపించెదరు. అంతేనా? 22వ వచనం. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. We are celebrating easy Christianity. మనం సామాన్యమైన క్రైస్తవ్యాన్ని జరుపుకుంటున్నాం, కానీ అసలైన క్రైస్తవ్యాన్ని కాదు. మీరే చెప్పండి. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్? మనుషుల ఎదుట మీరు నా కోసం నిలబడతారా?
మనుషులు ఎదుట మీరు నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోగలరా? మీరు సిద్ధమేనా? ముగిస్తున్నాను. ఫిల్నీ, FILLNY, ఫిల్నీ అతని పేరు. అతడు రోమన్ గవర్నర్. ఆ రోమన్ గవర్నరు రోమా చక్రవర్తికి ఉత్తరం రాశాడు. ఆ చక్రవర్తి పేరు ట్రాజన్, TRAJAN, ట్రాజన్. రాసి ఇలా అన్నాడు, నా ముందుకి ఎవరో ఒక అన్నోన్ క్రిస్టియన్ తీసుకురాబడ్డాడు, అతను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరైనా సలహా చెప్పండి అని. నిలబెట్టారంట. ప్రకటించొద్దని చెప్పాం కదా, ప్రభు గురించి మాట్లాడొద్దని చెప్పాం కదా, నేను నిన్ను ఈ ప్రాంతం నుంచి నిషేధిస్తున్నాను, బ్యాన్ విధిస్తున్నాను అని అంటే అతడు అన్నాడంట, మీరు నా మీద ఏం బ్యాన్ పెట్టలేరండి, ప్రపంచమంతా నా తండ్రిదే అన్నాడంట. మీరు నా మీద ఏ బ్యాన్ పెట్టలేరు, ప్రపంచమంతా నా తండ్రిదే అన్నాడంట. అనగానే నీ ప్రాణం తీస్తానన్నాడంట. అయ్యా, నా ప్రాణం క్రీస్తు యేసులో దాచబడింది, అది కూడా నీ వల్ల కాదన్నాడట. నా ప్రాణం క్రీస్తు యేసులో దాచబడింది, అది కూడా నీ వల్ల కాదన్నాడట. అన్నప్పుడు ఆలోచించి నీ ఆస్తి యావత్తు తీసేసుకుంటానన్నాడట. అయ్యా, నా ఆస్తి పరలోకంలో తీసుకోవడం కూడా నీ వల్ల కాదన్నాడట. ఆఖరిగా అన్నాడంట, రేయ్, మనిషి అనేవాడు ఎవ్వడూ లేని చోటుకి నేను తరివేస్తా అన్నాడంట. అయ్యా, అది కూడా నీ వల్ల కాదు, నాకు ఒక అదృశ్యుడైన స్నేహితుడు ఉన్నాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు ఆయన, నేను ఎప్పుడు ఒంటరిని కాదన్నాడట. పిచ్చి వచ్చేసి ఇటువంటి వాడిని ఏం చేయాలో చెప్పండి అని రాశాడంట రోమన్ ఎంపరర్కి. మార్టియర్ అనే పదానికి విట్నెస్ అని అర్థం, సాక్షి అని అర్థం. హతసాక్షి అన్నామే, దాని అర్థం ఏంటో తెలుసా? తన సాక్ష్యాన్ని రక్తంతో ముద్రించేవాడు అని అర్థం. తన సాక్ష్యాన్ని తన రక్తంతో సీల్ చేసేవాడు అని అర్థం. భారతదేశంలో ఆ పరిస్థితులు వచ్చాయి. బీ రెడీ ఫర్ దట్. దానికోసం సిద్ధంగా ఉండి, భయపడకండి. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాం. ఈ కష్టాలు ఉండవు, ఈ కన్నీరు ఉండదు, ఈ అవమానం ఉండదు, ఈ బాధలు ఉండవు, ఏముండవు. హాయిగా ఉంటుంది అక్కడ. నిజంగానే ఆయన కోసం, ఆయన సాక్షిగా చనిపోయే భాగ్యం మనకు దక్కితే మనకంటే ధనుడు మరొకడు ఎవడు ఉండడు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని శిష్యులుగా చూస్తున్నాను. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాడు. అంతేనా? గురువు గారిని ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారు కదా, ముద్దు పెట్టుకుని అప్పగించారు. మరి నిన్ను ఆయన్ని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. మరి నిన్ను నన్ను ఆయన్ని గెచ్చిమనే నుండి అన్నా కైపులు ఇంటి వరకు ఈడ్చుకుంటూ వచ్చారు. మరి నిన్ను నన్ను, అమ్మో, అలాంటి పరిస్థితి రాకూడదు బ్రదరు. నిజమా? అరేరేరే, క్రీస్తు యేసు శ్రమలలో పాలివాడం కావడం కంటే భాగ్యం ఇంకేదైనా ఉందా? మీరు చెప్పండి.
ఆయన ఇచ్చే ప్రొవిజన్సేనా? ఆయన ఇచ్చే అబండెన్సీయేనా? ఆయన ఇచ్చే ఆశీర్వాదమేనా? నిజమైన ఆశీర్వాదం ఏది? నిజమైన ఆశీర్వాదం ఏది? ఆయనతో పాటు నిలబడ్డం కదూ, ఆయన కొరకు నిలబడ్డం కదూ. అందుకనే పౌలు గారు అన్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే ఆయన మహింపరచబడాలి. ఇది క్రైస్తవుని లక్ష్యమై ఉండాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప కలిగిన మీ హస్తాలకు, జాలి కలిగిన మీ హస్తాలకే విన్న మా ప్రియులందరినీ, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను. అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుని కాకుండా ఉండడానికి ఏది బోధించానో ఆ పరిస్థితి నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను బలపరచు వాన్ని బట్టి, పిచ్చుక కంటే శ్రేష్ఠుడన్న వాన్ని బట్టి, నా తల వెంట్రుకలో ఒకటి నేలరాడదని చెప్పిన వాన్ని బట్టి, నా జీవం క్రీస్తు యేసులో భద్రపరచబడిందన్న మాటను బట్టి నిలిచి నీ కొరకు సాక్షిగా ఉండే కృప నీ దాసునికిని విని అంగీకరించిన మా ప్రియులందరికీ అనుగ్రహించుమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.